హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఏమి అండ్ వాచింగ్ ఏమి ట్రెండ్ ఛానల్. సో నార్మల్గా ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటి? సో ఎవరైనా అడిగినా కూడా మీకు ఏం చెప్తారంటే ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఒక 1 బిట్ డేటా స్టోరేజ్ కోసం యూజ్ చేస్తాం అంటాం కదా. సో యాక్చువల్గా మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? సో లైక్ అసలుకి దీంట్లో మనకి ఎలాంటి ర్యామ్ కానీ మెమరీ ఎలిమెంట్స్ కానీ లేవు కదా. సో దెన్ హౌ కెన్ ఏబుల్ టు ఇట్ విల్ స్టోర్ ద వాల్యూ? కామెంట్ చేయండి ఒకసారి. అంటే మీ వీడియో చూడకముందే మీరు వెళ్ళి కామెంట్ చేయండి. సో ఈ వీడియోలో మనం దాని గురించి క్లియర్గా చెప్తాం, ఓకేనా? ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఒక మెమరీ ఎలిమెంట్, అది మాకు తెలుసు అంటారా? సో పర్లేదు, తెలుసుకోండి మళ్ళీ. ఓకే, సో ఇట్ కెన్ స్టోర్ ద 1 బిట్ వాల్యూ ఎయిదర్ 1 or 0, రైట్? మనకి ఫ్లిప్ ఫ్లాప్ అనేది లైక్ మ్యాజిక్ మొత్తం ఒక కాన్సెప్ట్ మీద డిపెండ్ అయ్యి వర్క్ అవుతుంది. లైక్ ఏంటంటే ఫీడ్బ్యాక్ కనెక్షన్ అనమాట. ఓకే, అంటే అవుట్పుట్ మళ్ళీ ఇన్పుట్ కి కనెక్ట్ అవుతుంది అయి ఉంటుంది. సో అదే మనకి మెమరీ లాగా క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇమాజిన్ 2 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకుంటూ ఉన్నారు అనుకోండి. ఒకే ఇన్ఫర్మేషన్ రిపీటెడ్ టైమ్ గా మనకు అదే లూప్ లో చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్తూ ఉన్నారు అనుకోండి. అరే ఇప్పుడే చెప్పావు కదా, మళ్ళీ చెప్పావు అని అంటాం కదా. సో ఏంటంటే ఒకసారి ఇచ్చిన ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అయితే అది మళ్ళీ మనకి రిమెంబర్ పెట్టుకుంటాం. అదే విధంగా ఇక్కడ ఫ్లిప్ ఫ్లాప్ కూడా యాక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో అండ్ జస్ట్ ఎగ్జాంపులే, ఇలా ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయబాకండి. ఓకే, సో సింపుల్ గా ఎస్ఆర్ ల్యాచ్ ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం. సో ఎస్ఆర్ ల్యాచ్ అనేది ఇక్కడ 2 NAR గేట్స్ అనేవి యూజ్ చేసుకుని మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు, సో గేట్ 1 అవుట్పుట్ అనేది గేట్ 2 ఇన్పుట్ గా కనెక్ట్ అవుతుంది. ఇక్కడ మీకు సైడ్ లో పిక్చర్ అనేది కనపడుతుంది కదా. అండ్ గేట్ 2 అవుట్పుట్ అనేది గేట్ 1 కి ఇన్పుట్ గా కనెక్ట్ అయి ఉంటుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ దే క్రాస్ కపుల్డ్ ఫీడ్బ్యాక్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి 1 అనేది క్రియేట్ అయితే అవుట్పుట్ మళ్ళీ ఫీడ్బ్యాక్ త్రూ ది సేమ్ వాల్యూని మెయింటైన్ చేస్తుంది అనమాట. సపోజ్ అవుట్పుట్ అనేది Q = 1 గా కన్సిడర్ చేసుకున్నట్లయితే ద 1 ఫీడ్బ్యాక్ అనేది త్రూ ది సెకండ్ గేట్ కి వెళ్తుంది, రైట్? సో సెకండ్ గేట్ ఆపోజిట్ అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. సో అగైన్ ఫస్ట్ గేట్ కి ఫీడ్బ్యాక్ వెళ్తుంది అనమాట. సో సర్క్యూట్ కంటిన్యూస్ గా సేమ్ స్టేట్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి కరెంట్ కంప్లీట్ గా స్టాప్ అవ్వకపోతే స్టేజ్ అలాగే ఉంటుంది అనమాట. సో ల్యాచ్ లో మనకి ప్రాబ్లం ఏంటంటే ఇన్పుట్ అనేది చేంజ్ అయితే ఇమీడియట్ గా మనకి అవుట్పుట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఇంజనీర్స్ అనేది క్లాక్ అనేది యాడ్ చేశారు. క్లాక్ ఎడ్జ్ వచ్చినప్పుడు మాత్రమే మనకి అప్డేట్ అవుతుంది కదా. సో అదే విధంగా మనకి ఇక్కడ వాల్యూస్ అనేది స్టోర్ అవుతుంది. ఓకే, సో డీ ఫ్లిప్ ఫ్లాప్ లో మనకి డేటా ఇన్పుట్ Q అనేది స్టోర్డ్ అవుట్పుట్ అనమాట. సో క్లాక్ ఎడ్జ్ వచ్చినప్పుడు D వాల్యూ అనేది కాపీ అయ్యి Q వాల్యూలో సేవ్ అవుతుంది. సో దెన్ ఫీడ్బ్యాక్ మెకానిజం వల్ల ఆ వాల్యూ అనేది హోల్డ్ అవుతుంది అనమాట. ఫ్లిప్ ఫ్లాప్స్ అనేది స్టాటిక్ స్టోరేజ్ యూజ్ చేస్తుంది. సో మీనింగ్ ఏంటంటే ట్రాన్సిస్టర్ అనేది అరేంజ్మెంట్ ప్లస్ ఫీడ్బ్యాక్ లూప్. సో త్రూ లాజిక్ స్టేట్ ని కంటిన్యూస్ గా మెయింటైన్ చేస్తుంది అనమాట. సో మెమరీ కమ్స్ ఫ్రమ్ స్టేబుల్ ఫీడ్బ్యాక్ స్టేట్ అనమాట. సో నాట్ ఫ్రమ్ ది లార్జ్ కెపాసిటర్. సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఫ్లిప్ ఫ్లాప్ అంటే 2 గేట్స్ ని కంటిన్యూస్ గా రిమైండింగ్ ఈచ్ అదర్ ద స్టోర్డ్ వాల్యూ. సో దట్స్ ఇట్. అదే యాక్చువల్ గా మనకి సీక్రెట్ అనమాట. అంటే రిమైండ్ కంటిన్యూస్ గా జరగడం వలన మనకి వాల్యూ అనేది స్టోర్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే రిజిస్టర్స్, కౌంటర్స్, ర్యామ్ ఇంటర్నల్స్, సిపియూస్, నెక్స్ట్ పైప్ లైనింగ్, స్టేట్ మిషన్స్, ఇవన్నీ మనం ఫర్దర్ గా చూస్తుంటాం. ఓకే, సో ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. లైక్ ఫ్లిప్ ఫ్లాప్స్ స్టోరింగ్ బై యూజింగ్ ద ఫీడ్బ్యాక్ అనమాట. Okay, not the magic, not the software, not the RAM. Okay, so it's a only pure hardware logic of feedback. Okay, so if you like this video, please like, share, subscribe for more VLSI concepts.